స్టార్ట్ చేశారు. కింద కృష్ణమ్మ ఉన్నారని చెప్తున్నాడు. అవును, అవును. అంటే శ్రీహరి ఈ మొత్తం ఎపిసోడ్స్ మనం పరిశీలిస్తే ఎప్పుడైతే జోగి రమేష్ పేరు వచ్చిందో అతను సంబంధించిన ఆధారాలు కూడా సేకరించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే అతను దీన్ని రాజకీయంగా ముడిపెట్టి ఇదంతా కూడా రాజకీయ కోణంలో తనను టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని ప్రజల్లో తీసుకెళ్లేందుకు చాలా తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది. పదే పదే ఈ అంశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పేర్లు ప్రస్తావించకుండా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రకటన కానీ లేదు. మనం చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా తన కక్ష కట్టి ఈ కేసులో ఇరికిస్తున్నారని చెప్తున్నారు. కానీ మొదటి నుంచి దక్షిణాఫ్రికా నుంచి ఎప్పుడైతే జనార్దన్ రావు వచ్చాడో అప్పటి నుంచి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు నకిలీ మద్యం తయారు చేయాల్సి వచ్చింది, అంతేకాకుండా మధ్యలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ నకిలీ మద్యాన్ని ప్రారంభించడానికి జోగి రమేషే కారణం. వారి ఇంటికి పిలిచి మరీ దీని మీద ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత తాను దక్షిణాఫ్రికా వెళ్ళానని కూడా ఆయన చెప్పారు. దానికి సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేసినా వాటి గురించి అక్కడ ప్రస్తావన లేదు. కేవలం తను టార్గెట్ చేశారు, తను కక్ష కట్టారని చెప్పి పదే పదే ప్రజల్లో తీసుకువెళ్ళటం విధంగా రేపొద్దున వాళ్ళు ఈ కేసు కింద అతను అరెస్ట్ అయినా కూడా ఇది రాజకీయ కోణంలోనే తప్ప తాను ఏ తప్పు చేయలేదు, సచ్చీలుడు అని చెప్పుకునేందుకు తాపత్రయం అయితే కనిపిస్తా ఉంది. వాడారు ప్రమాణం చేయొచ్చు. కానీ అసలు జనార్దన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి అరెస్ట్ అయినటువంటి తర్వాత అసలు దానికి ముందు కూడా ఆయన హడావుడిగా మాట్లాడాడు మీడియాలో. ఫస్ట్ ఆయన గురించి నాకేం పెద్ద తెలియదను, లేకపోతే ఆయన ఎవరో తెలుసను, ఇట్లా రకరకాలుగా చెప్పారు. ఏ సందర్భాల్లో ఏమేమి మాట్లాడారు? అద్దేపల్లి జనార్దన్ గురించే జోగి రమేష్ పలు సందర్భాల్లో పలు రకాలుగా కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు మొత్తం దీనికి సంబంధించి జోగి రమేష్ మొత్తం ఇబ్రహీంపట్నంలో ఆయన చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఇబ్రహీంపట్నం మూలాల్లోని నకిలీ మద్యం తయారైందని నిర్ధారణ వచ్చినప్పటి నుంచి కూడా అతను ఈ కేసును రాజకీయంగా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపేందుకు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేశాడు. అయితే అద్దేపల్లి జనార్దన్ రావు ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత అతను వీడియో విడుదల చేసిన తర్వాత అందులో జోగి రమేష్ పేరు ప్రస్తావించారో అప్పటి నుంచి దానికి సంబంధించి తాను దొరికిపోవడం ఖాయంగా కూడా ఆయన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అందుకనే మొదటి నుంచి కూడా ఆ రోజు మొదటేమో అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో నాకు తెలవదు, నాకు సంబంధం లేదు, ఈ కేసులో ఇరికిస్తున్నారని ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి లోకల్గా ఉన్న విలేకరులకు వాళ్ళ చరిత్ర కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావించడంతో చివరికి తాను చిన్నప్పటి నుంచి కూడా తమ తాతల దగ్గర నుంచి కూడా అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉంది. ఆ తర్వాత కూడా మద్యం వ్యాపారాలు కావచ్చు, ఇతర వ్యాపారాలకు సంబంధించి కూడా వడ్డీలకి డబ్బులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయనే అంగీకరించాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సిట్టు ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఉమ్మడిగా దర్యాప్తులు ప్రారంభించి కీలక అంశాలు బయటకు వస్తున్నాయో అందులో కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రావు, జనార్దన్ రావు ఇద్దరిని కూడా ఇవాళ 4వ రోజు పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు కస్టడీలో ఉన్నారు. అందులో కూడా మొదట జోగి రమేష్ పేరు ప్రముఖంగా వారు చెప్పినట్టు కూడా సమాచారం అవుతుంది. ఈ 2 రోజులుగా మీడియాలో ప్రముఖంగా జోగి రమేష్ పేరు బయటికి రావడంతో ఈరోజు ఆ దుర్గమ్మ సాక్షిగా తాను ఏ తప్పు చేయలేదు, తాను ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పేందుకు ప్రజల్లో తీసుకెళ్లేందుకే అమ్మవారిని సాక్షిగా అమ్మవారిని అడ్డం పెట్టి రాజకీయం చేసినట్టు కూడా ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఎందుకంటే నిజంగా తప్పు చేయకపోతే ఎవరైతే దర్యాప్తు అధికారులు ఉంటారో దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి తన పేరు పదే పదే వస్తుంది, నా పేరు ఎక్కడా రావడానికి వీలు లేదు, నా తప్పు ఉంటే నిరూపించండి అని చెప్పి సవాల్ చేయాల్సింది అధికారుల దగ్గర. ప్రెస్ మీట్లు ముందు లేకపోతే అనుకూల మీడియా ముందు పదే పదే ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు లొకేషన్ టార్గెట్ చేసి వారిపై విమర్శలు చేయడమే తప్ప తాను తప్పు చేయలేదు అని ఇంతవరకు అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. ఇదంతా కూడా రాజకీయంగా, ఎందుకంటే రేపు కంపల్సరీగా న్యాయ నిపుణులు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు, కంపల్సరీ ఈ కేసులో అతని పాత్ర ప్రముఖంగా ఉంది, రేపు కాకపోతే ఎల్లుండని అరెస్ట్ చేసే అవకాశం ఉందని బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాజకీయంగా రేపు ఒకవేళ తను అరెస్ట్ చేసినా కూడా ఇది కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అరెస్ట్ చేసిందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా బలంగా ఆయన ప్రయత్నిస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఇంకోవైపు ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటిది ప్రస్తుతం విచారణ కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఏంటి అసలుకి అంటే ఎన్ని రోజుల నుంచి ప్రస్తుతం విచారిస్తున్నారు? ఏమైనా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? దీని ఆధారంగా ఇంకేమైనా అరెస్టులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా మూలాలు కానీ ఇతరత్ర అంశాలు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రసాద్? అవును శ్రీహరి, ప్రధానంగా ఈ నకిలీ మద్యం కేసులో